హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను గూడా బాగున్నాను. ఈరోజే ఇంకో వ్లాగ్‌తో వచ్చేసాను. ఇది నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ నా రొటీన్ ఎలా ఉంటది. అండ్ మా హస్బెండ్ ఈరోజైతే ఆఫీస్‌కెళ్ళట్లేదు. ఇంట్లో నుంచే వర్క్ కదా! సో, ఆ రోజు నాకు కొంచెం వర్క్ అనేది నిదానంగా చేసుకుంటాను. ఫాస్ట్‌గా లేకుండా చాలా నిదానంగా చేసుకుంటూ ఉంటాను. ఇంక మార్నింగ్ వచ్చాడు మా బుజ్జోడు. నేను ఇలా కెమెరా ఆన్ చేశానో లేదో మార్నింగ్ వచ్చేసాడు. ఎత్తేసుకొని బుజ్జోడిని వాడితో ఆడుకుంటూ ఉన్నాను. హాయ్ చెప్పు నాన్న అందరికి అంటే ఫ్లయింగ్ కిస్ కూడా ఇస్తున్నాడు. ఇంకా నేను ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చి పొంగల్ చేశాను ఆ రోజు. పొంగల్ ఎలా అంటే నేను ఇప్పుడు ఆ గ్లాస్‌కి 1 గ్లాస్ రైస్ తీసుకుంటే ఆహ్, పెసరపప్పు అనేది మనము హాఫ్ గ్లాస్ కన్నా ఎక్కువ తీసుకుంటాను. క్వాంటిటీ అలా చేస్తాను. నేనేమంటే పొంగలి కుక్కర్‌లో పెట్టేస్తాను. ఉడికిచ్చేస్తాను. ఒక గ్లాస్‌కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఏసేసి ఇలా నానబెట్టేస్తాను. ఒక 15-20 మినిట్స్ అనేది బియ్యం అనేది నానబెట్టండి. బావుంటది. ఈజీగా ఉడుకుతుంది. బావుంటది. ఇంకా అలా నేను కిచెన్‌లో వర్క్ చేస్తూ ఉంటే, ఇక్కడేమో కన్నయ్య వచ్చి వాళ్ళ నాన్నకి ఇలా బాదం పప్పు తినిపిస్తూ ఉన్నాడనమాట. ఇంక నేనది సరే ఒకసారి అని అలా క్యాప్చర్ చేశాను. బాగా అనిపించుంటే. ఇంక తర్వాత కుక్కర్ అయిపోయినాక పొంగల్ ఇదిగోండి ఇలా ఉడికేస్తుంది. బాగా మెత్తగా ఉడికింది. నీకు పొంగలి బాగా కమ్మగా ఉండాలంటే ఒక చిన్న టిప్ ఉందండి. ఏం లేదు మనకి పొంగలిలో కొంచెం ఒక 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ ఏసేయండి. పొంగలి అనేది కమ్మగుంటది. పిల్లలు గూడా బాగా ఇష్టపడి తింటారు. అండ్ నేను రైస్‌లో ఆల్రెడీ సరిపడంత ఉప్పేసేసాను. అది తీయలేదు. ఈ పొంగల్‌కి ఎంత పడుతుందో అంత ఉప్పేసేసుకొని, ఎప్పుడైనా పాలేసేసుకోండి ఉడికిచ్చేటప్పుడు. నాకు చాలా టేస్టీగా ఉంటది పొంగలి. నాకైతే బాగా నచ్చింది అలా చేయడం. సో, అప్పటినుంచి నేనైతే అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఏసేదాన్ని గాదు. మళ్ళీ వేస్తూ ఉన్నాను. బాగా ఉండేసరికి ఇలా ట్రై చేయండి. ఇంకా పొంగల్లోకి తిరువాతనమాట. జీడిపప్పు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, జీలకర్ర పొడి, కొంచెం ఇంగువ వేయాలి. పొంగల్లోకి ఎప్పుడైనా తిరువాత మనము ఆయిల్ తీసుకున్న హాఫ్ ఆయిల్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకోండి. టేస్ట్ అనేది పొంగల్ బావుంటది. కమ్మగుంటది. అసలు తింటుంటే అంత బాగా తినాలనిపిస్తది. అంత టేస్టీగుంటది. నేనైతే మిరియాల పొడి ఏం చేస్తానంటే ఆల్రెడీ ఇంగ మిక్సీకేసేసి పెట్టేసుకుంటాను. చూపిచ్చాను గదా! ఆ బాటిల్ పైన మిక్సీకేసుకొని పెట్టేసుకుంటాను. సారికి దంచుకోకుండా అలా చేసేస్తాను. కొంచెం ఇంగువ వేయండి. పొంగల్లోకి. నేనైతే ఇక్కడ అల్లం అయితే వేయట్లేదు. కొంతమంది అల్లం వేస్తారు. నేనైతే అల్లం ఏం వేయను. ఇలా నా స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. అల్లం లేకుండా సేమ్ గుళ్ళో పెడతారు గదా! పొంగలి అలా ఉంటదండి. అంత బావుంటది టేస్టీగా. ఇంగ లాస్ట్‌లో తిరువాత గూడా ఇట్లా వేసేసేయండి. ఉడికింటది గదా! ఆ పొంగల్లో. చాలా తొందరగా అయిపోతుందండి. ఆహ్, ఉడికిన తర్వాత అసలు 5-10 మినిట్స్‌లో పొంగల్‌ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా కలర్‌ఫుల్‌గా ఎంత బావుందో పొంగలి. చూస్తేనే తినేస్తారు గదా! అండ్ మా ఇంట్లో మా బుజ్జోడికి చాలా ఇష్టం. నాకు సతాయించకుండా తినే టిఫిన్ ఏదంటే మా కన్నయ్య పొంగలి. ఇంకా వాడికి తినిపిచ్చేసాక నేను గూడా ఇలా ఒక బౌల్‌లో పెట్టేసుకొని తినేసాను. కొంచెం చట్నీ వేసేసుకొని పక్కన చట్నీ గూడా చేశాను. అదేం తీయలేదు క్లిప్. చట్నీ, పొంగలి చాలా అంటే చాలా బావుంటది. సాంబార్ ఏం చేయనండి. ఆల్‌మోస్ట్ నేనైతే చట్నీనే ప్రిఫర్ చేస్తా పొంగల్లోకి. ఇంకా మేము తినేటప్పుడు ఖచ్చితంగా మా వాడొచ్చి డిస్టర్బ్ చేస్తాడు. నాకు పెట్టని. వాడికి చట్నీ ఇంకా అలవాటు చేయలేదు కదా! ఇంగ మేమైతే చట్నీతో తింటాం కదా! కొంచెం స్పైసీగుంటది. కాబట్టి వాడికి నచ్చుతుంది. ఖచ్చితంగా వచ్చి అలా తినేసెళ్తాడు మా దగ్గరికి. ఇంకా తర్వాత కాసేపు రెస్ట్ తీసేసుకొని, ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి ఆ రోజు నేను బీరకాయ కర్రీ అండ్ టమోటా పచ్చడి చేశాను. బీరకాయ కర్రీ ఇదిగోండి. అండ్ టమోటా పచ్చడి ఆల్రెడీ అన్నీ ఉడకబెట్టి పెట్టేసాను. ఇంకా అది నేనైతే ఇలా ఉడకబెట్టేసి పెట్టేసాను. అదైతే ఫస్ట్ టైమ్ చేశాను. బట్ టేస్ట్ అయితే చాలా బావుందండి. ఈ ప్రాసెస్ గూడా చాలా ఈజీ. ఇంకా బుజ్జటికి గూడా బీరకాయ కర్రీ ఏసేసి పెట్టేసాను ఆ రోజు ఫుడ్. ఇంకా తర్వాత మా హస్బెండ్, బుజ్జోడు తిన్నాక ఇంక వాళ్ళిద్దరూ ఇలా ఆడుకుంటూ ఉన్నారు. నేనింకా తినలేదు. సరే కాసేపుండి వర్క్ ఉంటే వర్క్ చేసేసుకొని తర్వాత తిందాంలే అని ఇంక నేనైతే వాళ్ళిద్దరు ఆడుకుంటుంటే అలా నేనైతే వీడియో తీశాను. మా వాడికి బాల్ బాగా ఇష్టమనమాట. వాడికి మూడుంటే భలే ఆడతాడు ఆ బాలు. ఇంక తర్వాత నేను గూడా ఇలా తినేసాను. పెట్టేసుకొని బావుందన్నారు మా హస్బెండ్ గూడా టమోటా పచ్చడి. చాలా ఈజీ అండి.
నెక్స్ట్ టైమ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ రెసిపీ షేర్ చేస్తాను. టమోటా పచ్చడి, బీరకాయ కర్రీ. యాక్చువల్ కర్రీ ఒక్కటి చేద్దాం అనుకున్నాను. ఏమోలే ఇంకా ఆయన ఇంట్లో ఉన్నారు కదా అని అలా పచ్చడి చేసేసాను. ఈవినింగ్ మేమున్న కమ్యూనిటీలో దగ్గరలో ఇంకో కమ్యూనిటీలో రథయాత్ర చేస్తున్నారంటే, సరే వెళ్దామని వెళ్ళాం. ఇంకా అప్పటికి ఇంకా స్టార్ట్ కాలేదని మళ్ళీ రిటర్న్ వచ్చేసాక ఇంకా స్నాక్స్‌గా ఆ రోజు మొక్కజొన్న చేశాను. అదేనండి స్వీట్ కార్న్ చేశాను. బాబుకి ట్రై చేద్దాం మంచిది కదా! స్వీట్ కార్న్ అనేది పిల్లలకి అని ఆ రోజైతే స్వీట్ కార్న్ అలా ట్రై చేశాను. ఫస్ట్ టైమ్ పెట్టాను కదా! కొంచెం పెట్టాను. యాక్చువల్లీ నేను స్వీట్ కార్న్ అయితే కొంచెం నెయ్యేసేసి ఉడికిస్తాను కదా! ఆ స్వీట్ కార్న్‌ని ఆ నెయ్యిలో బాగా వేయించుతాననమాట. చాలా బావుంటదండి. ఇలా కూడా ట్రై చేయండి. ఇలా ఉడికిచ్చిన ఒక్కొక్కరు స్వీట్ కార్న్ అని డిఫరెంట్ టైప్స్ చేస్తారు. నేనైతే ఇలా చేస్తాను. అయితే నాకైతే బార్బిక్యూ స్టైల్ స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం. ఒక్కసారి తిన్నాను. మళ్ళీ ఇంట్లో ట్రై చేశాను గానీ, నాకైతే అస్సలది కుదరలేదండి. ఒకసారయితే ట్రై చేశాను కార్న్ పౌడర్ ఏసి. అదేంటో వేడిగున్నప్పుడు క్రిస్పీగుంటాయి. కొంచెం చల్లగైతేనే మెత్తగా అయిపోతున్నాయి. బట్ వాళ్ళు చేసినట్టయితే రాలేదండి. ఆ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటది. నేనైతే ఒక్కసారి ఎప్పుడో తిన్నాను. ఇంక మళ్ళీ ఏమి వెళ్ళలేదు. చాలా బావుంటదండి వాళ్ళది. ఇంకా కొంచెం సాల్ట్ ఏసేసి పెప్పరేసాను. ఇంగ బాబుకైతే అలానే తీసాను. కారం వేయలేదు. కొంచెం వాడికి ఉప్పు, పెప్పరేసేసి ఇంగ వాడికైతే పక్కన పెట్టేసాను కొంచెం. నాకు గూడా పెద్దగా అయితే స్వీట్ కార్న్ ఇంట్రెస్ట్ లేదు. బట్ బాబు కోసమని ఒకసారి చేద్దాం వాడికి మంచిది కదా! అని అలా ట్రై చేశాను. ఇంగ మా హస్బెండ్‌కైతే కొంచెం కారం వేసి ఇచ్చాను. మీలో ఎంతమందికిష్టం బార్బిక్యూ స్టైల్ స్వీట్ కార్న్ నాకు చెప్పండి. ఇలా మా హస్బెండ్‌కైతే ఇలా వేసేసి ఆయనకి తీసుకొని పోయి ఇచ్చాను. చెప్పాను గదా! రథయాత్ర ఉంది గదా! అని 5:30కి వెళ్ళాము. చాలా చేశారండి రథయాత్ర మటుకు అక్కడ. ఇంగా బాబు పడుకునేసరికి తొందరగా వచ్చాం గానీ, కొంచెం లేదంటే ఉండేవాళ్ళం. స్టార్ట్ అయినాక ఒక 5 మినిట్స్ ఉన్నాం. అంతే వచ్చేసాము. ఇంగ బాబు తిన్నాడు. ఇది తిన్న తర్వాత మేము వెళ్ళాము. చా తెలిసిందే గదా! పూరి రథయాత్ర చాలా మన ఇండియాలో చాలా ఫేమస్ రథయాత్ర గదా! నేను గూడా ఎప్పుడు చూడలేదనమాట. అందుకని ఇక్కడ పెట్టారు గదా! అని ఎళ్ళాము. బాగా అనిపిచ్చింది. అండ్ ఆయన స్పీచ్ గూడా బాగిచ్చారు. అసలెందుకు చేస్తారు ఈ రథయాత్ర చెప్పారు. నేను గూడా మీకు చెప్తాను. తెలియని వాళ్ళుంటే తెలుసుకోండి. ఇలా ఎందుకని జేస్తారు ఈ రథయాత్ర. మనకు పూరీలో తెలియని వాళ్ళు ఉండరు గదండీ! జగన్నాథ రథయాత్ర అనేది. అలా ప్రతి సంవత్సరం మనకి ఇక్కడ మన ఇండియాలో పూరి జగన్నాథ్ రథయాత్ర చేస్తారనమాట. ఇప్పుడు చాలా ప్లేసెస్‌లో గూడా చేశారు. ఇప్పుడు మా హోమ్ టౌన్‌లో మా అమ్మ వాళ్ళ ఊర్లో గూడా చేశారనమాట. మా హస్బెండ్ వాళ్ళ ఊర్లో ఇప్పుడైతే నంద్యాల చాలా సైడ్ గూడా చోట్ల కూడా చేశారు. ఇలా చేస్తున్నారు ఈ చాలా చోట్ల రథయాత్ర అనేది. చేస్తున్నారు. బట్ ఎందుకు చేస్తారని ఎవరికీ తెలీదు. అక్కడ నేను గూడా వెళ్ళాను గదా! అక్కడ ఆయన ఉంటారు గదా! ఇస్కాన్ వాళ్ళు. ఆయన అడిగారనమాట. ఎందుకు చేస్తారు? దీనికి రీజన్ ఏంటి అని. సో, నేను గూడా సెర్చ్ చేశానండి. ఎందుకు చేస్తారు ఈ రథయాత్ర? దేనికి ఇంత ఫేమస్? ఏం లేదు. యాక్చువల్లీ పూరిలో ఇది 1 ఇయర్‌కి ఒకసారి అండ్ ఆషాఢ మాసం స్టార్ట్ అయినాక సెకండ్ డే ఇది చేస్తారు. అండ్ చాలా లక్షలాది జనాలొచ్చి ఆయనని దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే సాక్షాత్తు స్వాముల వారే ఆ రథయాత్రలో నగరం అంతా పర్యటిస్తారు అని ప్రజల నమ్మకం అన్నమాట. యాక్చువల్లీ పురాణాల ప్రకారం ఏమిటంటే జగన్నాథ స్వామి సోదరి ఉంటారు గదా! సుభద్రాదేవి. తను తన అన్నయ్యని అడుగుతుంది. నాకు నగరం అంతా పర్యటించాలని కోరిక ఉంది అని వ్యక్తం చేసిన తర్వాత జగన్నాథ స్వామి అది చెప్పిన నెక్స్ట్ డే తన సోదరుడైన బాలభద్రుడిది ఉంటారు గదా! వాళ్ళ సోదరి సుభద్రని తీసుకొని ఆ పూరి నగరం అంతా పర్యటిస్తారనమాట. దాని తర్వాత ఈ ముగ్గురు తమ మేనత్త ఇల్లైన గుండిచ ఆలయానికెళ్ళి అక్కడ వాళ్ళు 7 రోజులు ఉంటారు. తరువాత ఆహ్, తన నగరమైన నివాసానికి ముగ్గురు తిరిగి వస్తారనమాట. ఇది దీని యొక్క ఆహ్, ఐ మీన్ పురాణం యొక్క ఐ మీన్ చరిత్ర అనమాట. ఎందుకు చేస్తారని. అలా నేను గూడా తెలుసుకొని నా ఛానెల్‌లో చెప్తే తెలియని వాళ్ళకు తెలుస్తుంది గదా! అని ఒక చిన్న 3 లైన్స్‌లో నేను దీని గురించి చెప్పాను. అలా ఆయన స్పీచ్ అంతా విన్నాక చాలా బాగా అనిపిచ్చింది. అలా మేమైతే కాసేపు ఒక 5-10 మినిట్స్ ఉండేసి జస్ట్ స్టార్ట్ అయిన వెంటనే మేమొచ్చేసాము. ఇలా మాకైతే బాగా అది డెకరేషన్ గానీ అంతా బాగా అనిపిచ్చింది. సో, ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి, షేర్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.
ఓకేనా. ఇంకా మంచి మంచి వీడియోస్తో నేనైతే మీ ముందుకు వస్తాను. ఎవరైనా ఈ చూడకుంటే ఈ నెక్స్ట్ ఇయర్ అయినా వాళ్ళ వాళ్ళ ప్లేసెస్లో ఇప్పుడు చేస్తున్నారు కదా, ఇస్కాన్ వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారు చాలా చోట్ల. వెళ్ళి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ గైస్.